హలో ఆల్, ఈరోజైతే హోమ్ మేడ్ బూస్ట్ చూపిస్తున్నానండి. దీనికి వాల్నట్స్, జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు, ఓట్స్ అన్నీ పావు కప్ తీసుకోవాలి. తర్వాత పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇదైతే చాలా హెల్దీ అండి. పిల్లల గ్రోత్కి కావాల్సిన కాల్షియం, ఐరన్, మెగ్నీషియం లాంటి సప్లిమెంట్స్ అన్నీ ఉంటాయండి దీంట్లో. రోస్ట్ అయిన వాటిని మిక్సీలో వేసేసుకుని ఇలా బ్లెండ్ చేసుకోవాలండి, సీవ్ చేసుకోవాలి. తర్వాత ఇది మంచి ప్రోటీన్ సోర్స్, హార్ట్ అండ్ బ్రెయిన్ కూడా చాలా మంచిది. ఇందులో అన్స్వీటెండ్ కోకోవా పౌడర్ దొరుకుతుంది, అది 2 స్పూన్స్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ 50 to 100 గ్రామ్స్ తీసుకోవచ్చు. ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ హాఫ్ కప్ తీసుకుని కలిపేసుకోవాలి. రెండు కూడా వద్దనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఆర్గానిక్ డేట్ షుగర్, ఇదైనా వేసుకోవచ్చు. అంతే అండి, పౌడర్ రెడీ అయిపోయింది. ఇది 1 to 2 స్పూన్స్ వేసుకుని మిల్క్లో కలిపేసుకోవడమే. ఈ డేట్ స్వీట్నర్ ఇండియాలో కూడా అవైలబుల్గా ఉందండి. తర్వాత ఇక్కడ మాంగ్ ఫ్రూట్ స్వీటనర్ అని కనిపిస్తుంది కదా, ఇదైతే ప్లాంట్ బేస్డ్ షుగర్ అండి. ఇదైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, 0 క్యాలరీ, 0 గ్లిసిమిక్ ఇండెక్స్ అండ్ 0 షుగర్. సో దీన్ని షుగర్కి బదులుగా యూజ్ చేయొచ్చు. ఈ మిల్క్ పౌడర్ని పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ మాంగ్ ఫ్రూట్ స్వీటనర్ కానీ స్టివియా కానీ ఈ మిల్క్ పౌడర్లో కలుపుకోవచ్చు. ఇది కూడా ఇండియాలో అవైలబుల్గా ఉంది. ఈ మిల్క్ పౌడర్ని మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కానీ, గ్యాస్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, కిడ్నీ ఇష్యూస్ కానీ, యూరిక్ యాసిడ్ కానీ, ఆల్రెడీ ప్రోటీన్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ యూజ్ చేయకూడదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.